ఇటువంటి స్థితిలో ఇప్పుడు కొంతమంది మహిళలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రశ్నిస్తున్నారనమాట. అసలు మేము ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఎందుకు పుట్టాం? లేదా అసలు మహిళగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? దీంతో అక్కడ మహిళా సూసైడ్స్ బాగా ఎక్కువైపోయినాయి. డిప్రెషన్ ఎక్కువైపోయింది. డొమెస్టిక్ వయలెన్స్ అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా తీవ్ర రూపం దాల్చిందంట. ఇంట్లో అమ్మాయిల్ని హింసించడం, కొట్టడం ఇలాంటివన్నీ. సో, ఎంతో కొంత ఆర్థిక స్థితిగతి, ఆర్థికమైన ఇన్‌కమ్. ఎందుకంటే వుమెన్ షుడ్ కమ్ ఔట్ ఆఫ్ ద హోమ్ అండ్ దే షుడ్ సోషలైజ్. వాళ్ళు బయట ప్రపంచం చూడాలి. అట్‌లీస్ట్ ఈ బ్యూటీ పార్లర్, సెలూన్ నేపథ్యంతోనే వాళ్ళు బయట రాగలరు. కేవలం మహిళలకి. సో, వుమెన్ మేకప్ అయినా, మేకోవర్ అయినా కంప్లీట్‌గా వాళ్ళు బుర్కా లోపలే ఉంటారు కాబట్టి అక్కడ ఎవరికీ అబ్జెక్షన్ లేని పరిస్థితి. స్టిల్ ఎందుకు తాలిబాన్స్ ఇలా చేస్తున్నారు, తాలిబాన్ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పి అక్కడ చాలామంది మహిళలు వాపోతున్నారు. అంతేకాదు అక్కడ మహిళలు గనక తాలిబాన్ రూల్స్‌ని గనక బ్రేక్ చేసి బయటకొస్తే తీవ్రమైన శిక్షలు కూడా అక్కడ కనిపిస్తున్నాయన్నమాట. దాంతో అక్కడ మహిళలు బతకడానికి భయపడుతున్నారు. ఇంటికెళ్తే భయపడటానికి నెరవేర్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అంతేకాదు ఎవరికైతే అబ్బాయిలకు ఉద్యోగాలు పోయాయో, పురుషులకు ఉద్యోగాలు పోయాయో, భర్తలకు ఉద్యోగాలు పోయాయో చిన్న చిన్న సంపాదనలతో మహిళలు పిల్లల్ని స్కూల్‌కి పంపించడం, వాళ్ళకి అన్నం పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో కాలు రాశారనమాట. పూర్తిగా రిప్రెసివ్ రూల్ అని చెప్పొచ్చు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ది, ముఖ్యంగా మహిళల హింసల విషయంలో. ఫ్యామిలీ ఇన్కమ్స్ పోయాయి, ఎంప్లాయ్‌మెంట్ పోయింది, మహిళలు సోషలైజ్ అవ్వడం పోయారు. డొమెస్టికేషన్ ఆఫ్ వుమెన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ విపరీతంగా కనిపిసే పరిస్థితి కూడా ఉందన్నమాట. సో, బేసిక్ నీడ్స్ మహిళలకి ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, స్కూల్ ఎక్స్‌పెన్సెస్ కానీ ఇటువంటివి కూడా లేకుండా పోయాయన్నమాట. సో, దీంతో టీనేజ్ గర్ల్స్‌లో విపరీతమైన ఆందోళన, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవటం, మహిళా సూసైడ్స్, మహిళా డిప్రెషను ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయన్నమాట.